మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. పోలీస్ ఆఫీసర్లు కొంతమందికి మీ మనోభావాలు దెబ్బతింటే ముందుగల్లా మన్నించురి. ఎందుకంటే పోలీస్ ఆఫీసర్ల ముచ్చట వచ్చింది. డిఎస్పీ ఆస్తులంట 200 కోట్ల రూపాయలకు పైమాటేనట. 200 కోట్లకు పైన డిఎస్పీ ఎంత ఉండొచ్చు ఈయన జీతం? ఈయన ఫస్ట్ డిఎస్పీ అయితే కాకుండొచ్చు కదా, కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ దాకా వచ్చిండట. మరి నెలకు ఎంత ఉండొచ్చు? 1,00,000 రూపాయలు ఉంటుండొచ్చున జీతం. పోనీ 1,50,000 రూపాయలు ఉంటుండొచ్చున. మరి 200 కోట్ల రూపాయలు ఆడికెళ్ళి కేసుకు రావచ్చు. ఇటువంటి ఈ దొంగ డిఎస్పీ లుచ్చలు తయారయ్యారు పాడైపోను. తెలంగాణ రాష్ట్రాన్ని ముంచుకుంటందుకు ఇసవంటి లంగా దొంగ బయటవేగాలు తయారయ్యారు పాడైపోను. మళ్ళీ ఇసవంటి వాళ్ళకు పైన రాజకీయ నాయకులు 200 కోట్ల రూపాయలు నీ ఒక్కరి దగ్గర ఉంటే పాడయ్యి మరి జనాల దగ్గర ఏడికెళ్ళి తింటారు, ఏడికెళ్ళి ఉంటారు చెప్పురిగా. గింత అధ్వానంగా తయారయ్యారు. సిగ్గానిపే లేకుండా వచ్చినా పాడైపోయి ఈయనకి కానీ ఈయనకి సపోర్ట్ చేసిన లుచ్చలకు కానీ. ఇక ఒక్కొక్కటి చెప్తుంటారు రాజకీయ నాయకులు, మా ప్రభుత్వంలో అవినీతే జరగలేదు. సిగ్గుండాలి. వంగవాడు చెప్పుకొని బాత్రూంలోకి పోయినాడు ఒకసారి గిసంటోళ్ళకి. మరి వీడు తెలవకుండా వచ్చినా ఈ జనాల కళ్ళు కట్టేది సంపాదించవచ్చు, కానీ రాజకీయ నాయకుల కళ్ళు కట్టి సంపాదించవచ్చునా? పోలీస్ కంప్యూటర్ సర్వీసెస్ విభాగంలో డిఎస్పీ భీమిరెడ్డి అంటే మొదటి పేరు డిఎస్పీ భీమిరెడ్డి అరెస్ట్ చేసిన ఏసీబీ భీమిరెడ్డి ఆయన బంధువుల బినామీల నివాసాలు కలిపి 16 చోట్ల సోదాలు చేసిరంట. 16 చోట్ల సోదాలు చేస్తే డైరీలో బినామీ ఆస్తుల లెక్క గుర్తింపు 2 కిలోల బంగారు ఆభరణాలు 20 కిలోల వెండి వస్తువులంట. ఎరగరాకుండా నూక్కపోయినవరా అంటేనేమో ఈ కారం తప్పిన ముచ్చట్లు. కానీ 2 కిలోల బంగారం, ఇంకా 2 కిలోల బంగారం 20 కిలోల వెండి అంట. 20 కిలోల వెండి ఇదే తింటుండొచ్చు. ఇటు బువ్వ తినకుండా వచ్చు నాకు తెలిసి. బంగారం వెండే తింటుండొచ్చు. 8 కోట్ల విల్లా కర్ణాటకలో 44 ఎకరాల వ్యవసాయ భూమి ఉందంట. 44 ఎకరాల వ్యవసాయ భూమి. అవునా? రాష్ట్రంలో ఉన్న పోలీస్ ఆఫీసర్లు మొత్తం గిట్టే సంపాదించవచ్చునా? ఒక్కొక్క కానిస్టేబుల్ కానీ ఒక్కొక్క పోలీస్ ఆయన కానీ కనీసం నెల నాడు సిట్టి కడతాను కూడా పహలు లేకుండా పాడైపోను కొంతమంది నీతిగల్లోళ్ళకు. ఇసువంటి లుచ్చలకు 44 ఎకరాల భూమి, 2 కిలోల బంగారం, 20 కిలోల ఎండి, విల్లాలు, వాళ్ళ కథ, కార్లు, కార్ఖానా, ఇన్ని రకాలుగా. బెంగళూరు ఎయిర్పోర్ట్ వద్ద మరో ఎకరం అంట. ఎయిర్పోర్ట్ దగ్గరనే ఉందంట. ఎయిర్పోర్ట్ దగ్గర ఎకరం ఉందంటే నాకు తెలిసి దగ్గర 100 కోట్ల రూపాయలు ఉంటుండొచ్చు. ఇవి 200 కోట్లు కాక మళ్ళీ ఇంకో 100 కోట్లు ఎక్స్ట్రా ఉంటుండొచ్చు. మరి గిన్ని పైసలు యాడికెళ్ళి సంపాదించినట్టు ఈయన కానిస్టేబుల్ నుంచి డిఎస్పీ వరకు ఎదిగిందట. డిఎస్పీనే. ఈ మధ్య కాలంలో ఈయన బిల్డింగ్ని ఒక పార్టీ ఆఫీస్ కూడా ఓపెన్ చేసిరంట. ఈ మధ్యలో ఓపెన్ చేసిన పార్టీ ఆఫీస్ ఏది కావచ్చు నాకు తెలిసి. అయితే అదేంది మన పవన్ కళ్యాణ్ పార్టీ ఆఫీస్ ఉన్నట్టుంది. అదో మరి ఏదో మొత్తానికి. కానీ మరి గిన్ని రకాల ఆస్తులు సంపాదిస్తుంటే ఈయన పైన ఆఫీసర్లు ఏం చేస్తున్నట్టు, ఆయన పైన రాజకీయ నాయకులు ఏం చేస్తున్నట్టు, ఆయన పైన ఉన్న ఎమ్మెల్యేలు ఏం చేస్తున్నట్టు, మినిస్టర్లు ఏం చేస్తున్నట్టు, ముఖ్యమంత్రులు ఏం చేస్తున్నట్టు. ఇవాళ సంపాదించింది కాదు కదా, ఈ ఏడాదిలో సంపాదించింది కాదు కదా, ఈ 2 ఏళ్ళలో సంపాదించింది కాదు కదా. ఎన్ని ఏళ్ళ నుంచి చేస్తుండొచ్చు వీడు? ఎంతమందికి కొంపలు ముంచొచ్చు పాడైపోను. మరి గిసపోయినటువంటి పేపర్కి వచ్చాయి. ఇవాళ 200 కోట్లు, మొన్న 150 కోట్లు, అంతకన్నా ముందు 200 కోట్లు, అంతకన్నా ముందు 500 కోట్లు, అంతకన్నా ముందు 1000 కోట్లు. కోట్లు మీరు నాశనమైపోను. యాడికెళ్ళి దాపరిచ్చిర్రా నాయన తెలంగాణ రాష్ట్రంలో మీరంతా. ఎవ్వరి దగ్గర ఏలు పెట్టినా కానీ 100 కోట్ల పైమాటే ఉంది. మరి 100 కోట్లు మీరే సంపాదిస్తే మీ పైన ఉన్న దొంగ లంగ రాజకీయ నాయకులు కొంతమంది ఎంత సంపాదించవచ్చు? ఇప్పుడు ఇవాళ ఈయనను కొనబోయి లోపలేసిరు. ఈయన ఆస్తులు మొత్తం గుంజుకుంటుండొచ్చునా? ఎన్ని గుంజుకుంటే ఈడు కాదు 16 మంది వీళ్ళ బంధువులు కాదు, ఈయన ఏమంటారు, ఈయన చుట్టిగా వేడి దాకుంది ఆడదాకా మొత్తం సోదాలు చేయాలి. సోదాలు చేసి ఈయన జీతం మనకొద్దు, ప్రజలకొద్దు, అంటే గవర్నమెంట్కి వద్దు. ఈయన జీతం ఈయన అకౌంట్లు వేసి మిగతాది మొత్తం గుంజుకొచ్చి లోపడేయరి. ఇసవంటారు ఒకరిని ఉరిశిక్ష చేసే ఉపాయం చేయరి. ఇంకోడానికి ఈ పని చేస్తేందుకు ఉత్సపడుతుంది కొట్లకు. ఇసవంటోని ఓడిని కన్నా కొనబోయి ఉరిశిక్ష చేస్తే అవినీతి అక్రమాలు చేసిన ఆఫీసర్కు ఉరిశిక్ష అని పొద్దుగల పేపర్లు ఇప్పిరి. ఇంకోటి చేయాలంటే జరంత భయపడతాడు. ఏమవుతుంది? పోతాం 4 రోజులు పోతాం, ఆడ ఇంకేడాక 40-50 రోజులు పోయి జైల్లో కూర్చోం. ఆడ మంచిగా రాయల్గా ఉంటాడు. ఈయన పోలీస్ ఆఫీసరేనా, ఆడున్నోళ్ళతో ఎంతో కొంత సోపది ఉంటుంది. మంచిగా రోజు గ్లాస పాలు, 2 గుడ్లు, మంచిగా చికెన్ మటన్తో ఆరం తినుకుంటా ఎంజాయ్ చేస్తారు, బయటకు వస్తారు. ఆ తర్వాత ఏం చేస్తారంటే మళ్ళీ ఇదే పని చేస్తారు. వీళ్ళకు చాలా రకాల పరిచయాలు ఉంటాయి కదా బయట. మళ్ళీ వాళ్ళతోటి మళ్ళీ పూలు చేపించుకొని ఆడగిడాక బయటపడతారు. ఒక్కరికి ఉరిశిక్ష చేసే ఉపాయం చేయరి లేదు. ఒక్కరికి యావజ్జీవ కఠిన కారాగార శిక్ష చేసే ఉపాయం చేయరి
ఏది చేయరైతే పాడైపోని ఇవాళ వస్తుంది, రేపు వస్తుంది, ఎల్లుండి పత్తలే కూడా విక్తుంది. మళ్ళీ ఈ పేపర్లా మళ్ళీ ఈ వార్త రానే రాదు. ఇక పొరపాటున కూడా ఈ వార్త రానే రాదు. వీళ్ళకు కొనబోయి లోపలేస్తున్నాం అంటారు, వీళ్ళ ఆస్తులు గుంజుకుంటామంటారు. ఆ తర్వాత వీళ్ళకు ఎలాంటి శిక్షలు పడుతున్నాయి, వీళ్ళ పరిస్థితి ఏంటి, ఎంత దారుణంగా ఉందనేది కూడా చూపించే ప్రయత్నం చేయరాదు. ఇంకోటి మారే ఉపాయం చేస్తారు, ఇంకోటి భయపడతాడు. ఇంకా పని చేయరు, పాడైపోను. ఎంతసేపటికి దిగిపోయేరాడో లేకపోతే అధికారం కోల్పోయిన వాళ్ళు ఏమంటారంటే మా ప్రభుత్వంలో అవినీతి జరగలేదు, మా ప్రభుత్వంలో అవినీతి జరగలేదు. అవినీతి జరగకుంటే మరి వీళ్ళు ఆడికి అవినీతి చేసిండు చెప్పు, కళ్ళు కట్టి అవినీతి చేసిండా? జనాల కళ్ళు అయితే కట్టిండు పక్క, కానీ రాజకీయ నాయకులకి అయితే తెలిసిందే కదా. ఈడే 10 రూపాయలు సంపాదిస్తే ఈయన పైన ఉన్నాడు 20 రూపాయలు సంపాదించి, ఆయన పైన ఉన్నాడు 50 రూపాయలు సంపాదించి, ఆ పైన ఉన్నాడు లక్షల కోట్ల రూపాయలు సంపాదించే. ఎక్కడ పోతుంది సంపాదన అంటే గిసోటోళ్ళ దగ్గరనే ఉండే మొత్తం సంపాదన అంతా. ఇక మరి పేదోడుగానే ఉండే, పెద్దోడుగానే ఉండే. పోలీస్ ఆఫీసరు నెలకు ఆడంగిడకు ₹1,00,000 జీతం వస్తుండొచ్చు. ఈయన సర్వీస్ మొత్తం కలిసి చూసినా కానీ 2-3 కోట్ల కంటే 3-4 కోట్ల కంటే ఎక్కువ కాదు. అవుతుందా? ఎక్కడికి అవుతుంది? ఇవాళ రేపటి వచ్చి చుట్టం పోయే చుట్టం ఈ ఖర్చులు, రయాలు, పిల్లల స్కూళ్ళు, అన్ని రకాల ఖర్చులు వెళ్ళినాక నెలనాడు సిటీ కడతాం చాలా మందికి తగిలి ఉంటుంది. ఈయనకి మాత్రం 200 కోట్ల రూపాయల ఆస్తులు తయారైనాయట. ఎక్కడికి వెళ్ళి తయారవుతాయి? ఏముంది సొమ్మంతా? ఈయన్ని కొనబోయి లోపలేసి అవసరమైతే ఉరిశిక్ష వేయాలి. ఉరిశిక్ష ఏ బుద్ధి కాకుంటే యావజ్జీవ కఠిన కారాగార శిక్ష వేసి ఈయన ఆస్తంతా గుంజుకొచ్చి తెలంగాణ గవర్నమెంట్ కలిపితే అప్పుడు నిజంగానే ఇంకోటి చేస్తేందుకు భయపడే అవకాశం అయితే ఉంటుంది ప్రజలారా.